జగన్ను టార్గెట్ చేసిన జనసేనాని జగన్ ఇలాకాలో ఎంట్రీ వ్యూహాత్మకంగా జనసేనాని అడుగులు జగన్ కోటను కూల్చేస్తారా? రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంటూనే రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ దృష్టి సారించారు. ఎన్నికల ముందు వరకు జనసేనను చులకనగా చూసిన వారంతా ఎన్నికల ఫలితాల తర్వాత జనసేన పార్టీని ఆంధ్రప్రదేశ్లో బలమైన రాజకీయ శక్తిగా చూస్తున్నారు. ముఖ్యంగా యువత మద్దతు జనసేనకు ఎక్కువగా ఉంది. మరోవైపు మహిళల ఓటు బ్యాంకు కూడా పవన్ కళ్యాణ్ పార్టీకి అధికంగానే ఉంది. తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంలో జనసేన కీలక భూమిక పోషించింది. ఈ ఎన్నికల్లో 100% స్ట్రైక్ రేట్ సాధించిన జనసేన పార్టీ వచ్చే ఎన్నికల నాటికి తన బలాన్ని రెట్టింపు చేసుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. దీర్ఘకాలిక లక్ష్యంతో రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కళ్యాణ్ తన పార్టీకి చట్టసభల్లో ప్రాతినిధ్యం లభించడంతో ప్రస్తుతం పార్టీని బలపరిచేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ ఓటు బ్యాంకుపై పవన్ దృష్టి సారించారు. ఇందుకోసం జగన్ ఇలాకాన్ని టార్గెట్ చేశారు జనసేనాని. రాయలసీమలో వైసీపీకి ఇప్పటికీ బలముంది. హార్డ్ కోర్ రీజియన్ వైసీపీకి అన్నది రాజకీయ విశ్లేషణ. అదేవిధంగా వైసీపీకి సాంప్రదాయ ఓటు బ్యాంకుగా ఎస్సీ ఎస్టీలు ఉన్నారు. వీరంతా కాంగ్రెస్ ఓటు బ్యాంకుగా ఉంటూ వచ్చారు. వైసీపీ ఏర్పాటుతో వారిని తన వైపు తిప్పుకుంది వైసీపీ అధిష్టానం. అందుకే ఎటువంటి విపత్కర పరిస్థితుల్లో అయినా వైసీపీకి 40% ఓట్ షేర్ దక్కుతుంది. కనుక అది ఈ వర్గాల నుంచి దక్కుతుందన్న మద్దతుగానే అంతా చూస్తున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ ఓటు బ్యాంకుకి చిల్లు పెట్టడానికి పవన్ పదునైన వ్యూహాన్నే సిద్ధం చేశారు అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. వైసీపీకి ఉన్న ఎస్టీ ఓటు బ్యాంకును తన వైపు తిప్పుకుంటే ఏపీలో జనసేన బలం మరింతగా విస్తరించేందుకు అవకాశం ఏర్పడుతోందని తలుస్తున్నారు పవన్ కళ్యాణ్. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్లో వచ్చే ఎన్నికల్లో మరిన్ని సీట్లు అదనంగా కోరి అందులో కూడా 100% స్ట్రైక్ రేట్ సాధించేందుకు వీలు కలుగుతోందని భావిస్తున్నారు జనసేనాని. అందుకే ఆయన తరచూ ఎస్టీ నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు అని అంటున్నారు. ఉప ముఖ్యమంత్రిగా పవన్ బాధ్యతలు తీసుకోగానే పాలకొండ వెళ్లారు. అలాగే పార్వతీపురం వెళ్లారు. ఇక పాడేరులో గత డిసెంబర్లో పర్యటించి రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. తాజాగా ఆయన 2 రోజుల పాటు అరకులో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన గిరిజనులతో మమేకమయ్యారు. సాధారణంగా గిరిజనం తమ వద్దకు వచ్చిన వారిని ఆదరించి గుండెలలో పెట్టుకుంటారు. వారు ఒకసారి అభిమానించారు అంటే అది తిరుగులేనిదే. అందుకే జగన్ పట్ల తమ అభిమానాన్ని ప్రతి ఎన్నికల్లో చూపిస్తూ వస్తున్నారు. 2014 నుంచి 2024 వరకు వరుసగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో గిరిజనం వైసీపీనే ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా గెలిపించారు. అలాంటి చోట రాజకీయం మార్చాలని పవన్ చూస్తున్నారు. ఇక్కడ పట్టు సాధిస్తే జనసేన బలం పెరుగుతోంది. తెలుగుదేశం పార్టీకి కూడా ఇబ్బంది ఉండదని ఆయన భావిస్తున్నారు. నిజానికి జనసేనకు ఉత్తరాంధ్రలో చాలా చోట్ల బలం పెరిగే అవకాశం ఉంది. ఆ పార్టీకి బలమైన సామాజిక వర్గం దన్నుగా నిలిచే పరిస్థితి కనిపిస్తోంది. ఉత్తరాంధ్రలో తెలుగుదేశం పార్టీకి కూడా పట్టుంది. దాంతో తెలుగుదేశం పార్టీకి బలమైన స్థావరాల జోలికి పోకుండా వ్యూహాత్మకంగానే వైసీపీ సీట్ల మీదనే దృష్టి సారించారని అంటున్నారు. అలా తమ బలాన్ని విస్తరించుకునేందుకు వైసీపీ నుంచి ఆయన వాటా కోరుతున్నారని అంటున్నారు. ఇక ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్ రాయలసీమలో సైతం తరచూ పర్యటిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో అక్కడ వైసీపీ బలంగా పుంజుకోకుండా ముందుగానే చెక్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు. అక్కడ కూడా బలమైన సామాజిక వర్గం జనసేనకు అండగా నిలుస్తోంది. దీంతో ఆ వర్గం ఆసరాతో వచ్చే ఎన్నికల్లో ఎక్కువ సీట్లలో పోటీ చేయాలని జనసేన భావిస్తోంది. మరి జగన్ జనసేనాని వ్యూహాలకు చెక్ పెడతారా లేక దాసోహమంటారా? చూడాలి.